మనం ఈ సీమెన్ రిటెన్షన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనల్ని మనం మాస్టర్ చేసే ఒక ఎబిలిటీని మనం పొందుతాం అన్నమాట. మనము ఎనర్జీని స్టోర్ మాత్రమే చేస్తున్నాం, అంటే ఆటోమేటిక్గా ప్రతిరోజు మనలో బిల్డ్ అయ్యే ఆ ఎనర్జీని మనం స్టోర్ చేస్తున్నాం. ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేసే ఒక ఎబిలిటీ అనేది మనకు వస్తుందన్నమాట. ఎందుకు మనం ఒక అబ్జర్వర్లా ఎందుకు మారుతాం ఈ రిటెన్షన్ జర్నీలో అని అంటే, సీమెన్ రిటెన్షన్ అయినా బ్రహ్మచర్యం ఏ పేరైనా పెట్టుకోండి, దీంట్లో మనం ఏం చేస్తున్నాము అని అంటే మనము ప్రతిరోజు మన ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. అండ్ నైట్ ఫాల్ ద్వారా కొన్నిసార్లు అది రిలీజ్ అయిపోతే మనకి కొంచెం భయంగా ఉంటుంది, అంటే మన ఎనర్జీని సేవ్ చేసుకునే ఎనర్జీ వేస్ట్ అయిపోతుందా అన్న ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఆ కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ న్యాచురల్ బాడీ ప్రాసెస్. మన బాడీలో ఏదైనా కెమికల్ చేంజెస్ అనేవి జరిగినప్పుడు మన బాడీ ఇచ్చే రియాక్షన్ లాంటిది అది ఆ నైట్ ఫాల్ అనేది. సో దాని గురించి మీరు భయపడ్డారు అనుకోండి, అబ్సల్యూట్లీ అంటే ఇంకా ఒక స్టెప్ బ్యాక్ వెళ్తారు తప్ప ముందుకు వెళ్ళలేరు అనమాట. ఎప్పుడైనా మనము ముందుకు వెళ్ళడానికి ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని మనం పట్టించుకోకూడదు అనమాట. అంటే ఓకే, నా బాడీలో ఏదో చేంజ్ జరిగినట్టుంది, అందుకే నైట్ ఫాల్ జరిగింది, లేకపోతే అంటే చాలా అన్రిజాల్వ్డ్ థింగ్స్ అనేవి మన బ్రెయిన్లో ఉంటాయి. ఇప్పుడు పాన్కి మీరు అడిక్ట్ అయిపోయారు, లేకపోతే వేరే ఏ విషయాలకైనా, మాస్టర్బేషన్కి, ఎనీ సెక్షువల్ ప్లెజర్కి మీరు అడిక్ట్ అయిపోయారు అని అనుకోండి. ఎనీథింగ్, మీరు ఒక మనిషికి అడిక్ట్ అయినా ఎనీథింగ్ మీరు అడిక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళ జ్ఞాపకాలు అనేవి మీకు గుర్తొస్తాయి కదా. సో అలాగే ఈ మనం ప్రతిరోజు చేసిన ఆ పాన్ లేకపోతే మాస్టర్బేషన్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో ఉంటాయి, రిజాల్వ్ కాకుండా అవి బ్రెయిన్లోనే నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో అవే కొద్ది రోజుల తర్వాత మనకి డ్రీమ్స్ రూపంలో వస్తాయి, లేకపోతే మనకి తెలియకుండానే మనం సబ్కాన్షియస్లో అవి అలా కూరుకుపోయి ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. సో అవి క్లియర్ అయిన ప్రతిసారి మీకు నైట్ ఫాల్ అవుతుంది అని చెప్పి మీరు గమనించుకోవాలి. అండ్ ఆల్సో మనం దీన్ని సీరియస్గా మాత్రం తీసుకోవద్దు, అండ్ ఒక ప్రాసెస్లో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అన్రిజాల్వ్డ్గా ఉన్న చాలా విషయాలు అనేవి రిజాల్వ్ అవుతున్నాయి అని చెప్పి గమనించుకోవాలి. అలా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ముందుకెళ్తారనమాట. సో అలా ప్రతిసారి మన బ్రెయిన్ అనేది ఒక రీబూట్ని బటన్ని నొక్కినప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ నైట్ ఫాల్స్ అనేటివి మన జర్నీలో రావడం కామన్. అండ్ ఆల్సో ఫ్లాట్ లైన్, ఈ ఫ్లాట్ లైన్ అనేది కూడా ప్రస్తుతం నేను కూడా ఒక ఫ్లాట్ లైన్ ఫేజ్లోనే ఉన్నాను. అండ్ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోలు చేయడానికి, కానీ ఏం చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎక్సర్సైజ్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. కానీ ఏదో ఒకటి చేసి నేను దీని నుంచి బయటపడాలి అని చెప్పి నేను ఒక ప్రయత్నం చేసుకుంటున్నాను చూడండి. దాంట్లో ఒక తెలియని ఒక విజయం అనేది దాగుందనమాట. సో అలా మనం దానికి భయపడకుండా ఫ్లాట్ లైన్ ఫేజెస్ ఎన్ని వచ్చినా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఏం జరుగుతుంది అని చెప్పి మనము తెలుసుకుంటూ ఉండాలన్నమాట. సో అది తెలిసినప్పుడు మనం ఏమవుతామనంటే రిలాక్స్ అవుతాము, కొంచెం మనకు కూడా భయాలు అనేటివి దూరం అవుతాయి అన్నమాట. సో ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ కూడా ఏం చేస్తుంది అని అంటే మన బ్రెయిన్ రీవైరింగ్కి, రీబూట్కి చాలా హెల్ప్ చేస్తాయి ఇవన్నీ. మీ బ్రెయిన్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి ఇవి ఒక పిల్లర్స్ లాగా పనిచేస్తాయి. ప్రతి ఇటుక మీరు పెడుతున్నట్టుగా ఇవి పనిచేస్తాయి. మీకు వచ్చే అర్జెస్ని దాటిన ప్రతిసారి మీరు ఒక గొప్ప మనిషిలాగా మారుతున్నారు అని చెప్పి గమనించుకోండి. మీరు ప్రతిదాన్ని నెగిటివ్గా అస్సలు చూడకండి గైస్. ఈ జర్నీలో ఉన్నప్పుడు, ఈ జర్నీలో లేకుండా మీరు ప్రతిరోజు పాన్, మాస్టర్బేషన్ ఇవన్నీ చేస్తుంటే మాత్రం అది మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చేమో మీ బ్రెయిన్కి, కానీ ఈ జర్నీ మాత్రం మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చిన అవి పాజిటివిటీలోకే మిమ్మల్ని తీసుకెళ్తున్నాయి అని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతి విషయం నుంచి నేర్చుకుంటున్నాం, మన గురించి ప్రతి దాని గురించి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ జర్నీలో ఉన్నప్పుడు మనం నైట్ ఫాల్ జరుగుతుంది అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాము, బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, ఇప్పుడు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చిందనమాట ఈ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు. ఏంటి అని అంటే, ఇప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో లేకపోతే ఏదైనా వస్తువు తెచ్చినప్పుడు, కొత్తగా ఏదైనా టీవీ లేకపోతే ఎనీథింగ్ తెచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఆనందపడే వాళ్ళు అనమాట. వీళ్ళ ఇంట్లో ఇది తెచ్చుకున్నారా, అది తెచ్చుకున్నారా అంటే, మనం ఏదైనా వస్తువు తెచ్చుకుంటే చూపించడానికి మనం చాలా ఇష్టపడతాం కదా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, బట్ లిజన్ టు మీ గైస్. సో ఏదైనా మనం ఇష్టపడతాం కదా,
అలా ప్రతి ఒక్కరు అంటే మనల్ని అరే ఏదో తెచ్చుకున్నారంట అని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తారు మన మీద. అలాగే మనల్ని మనం ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో, మనల్ని మనం మాస్టర్ చేసుకునే ఈ ప్రాసెస్లోనే మనల్ని జనాలు చూస్తారన్నమాట. అంటే వెరైటీగా చూస్తారు, కొత్తగా చూస్తారు, వీటిలో ఏదో ఉంది అన్న ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు జనరేట్ అవుతుంది. మన గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. మనం సైలెంట్గా ఒక ప్రదేశంలో కూర్చుంటే తెలియకుండా ఒక చిన్న పిల్లలు వచ్చి మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు, లేకపోతే ఎనీ పర్సన్ వాళ్ళు మీ ఎనర్జీలో సేఫ్గా ఫీల్ అయ్యి మిమ్మల్ని అడ్రస్ అడగడానికి ఫీల్ అవుతారు. అంటే ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతాయనంటే మనలో ఏదో ఉంది అని చెప్పి వాళ్ళు గమనిస్తారు. అంటే వీళ్ళు ఏదో తెచ్చుకున్నారు, వీళ్ళలో ఏదో ఉంది అని చెప్పి మనకి గుర్తించే ఆ సెన్స్ అనేది మనకు ఉందన్నమాట. ఆ సిక్స్త్ సెన్స్ అంటారు కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఈ సెన్స్ అనేది ఉంటుంది. దానివల్ల మనల్ని ఒక స్పెషల్ బీయింగ్ లాగా చూడడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ప్రతిరోజు ఇటుక పెట్టి మిమ్మల్ని మీరు కట్టుకుంటున్నారు గైస్. మీ హార్ట్ అండ్ సోల్ అనేది ప్రతి దాని గురించి మీరు అబ్జర్వ్ చేయడంలో పడ్డారు. అండ్ ఇది చేసేటప్పుడు మీరు ఏ పని అంటే దీనికి మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు. సో బేసిక్గా ఈ ఫిజికల్ యాక్టివిటీస్, మెడిటేషన్ ఇవన్నీ ఎందుకు చేయమని చెప్తాను అని అంటే మనం డైవర్ట్ అవ్వడానికి మాత్రమే. అర్జెస్ అనేది రాకుండా ఉండాలి అని అంటే మనం బిజీగా ఉండాలి కదా. సో అందుకే ఇవి ఉపయోగపడతాయి. కానీ మనం ఎప్పుడైతే మనకి విల్ పవర్ అనేది ఉంటుందో వీటన్నిటి గురించి మనం కేర్ అస్సలు చేయం గైస్. అండ్ మనము ఏదైతే చేద్దామో, ఈ జర్నీని చేద్దామని అనుకున్నామో ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి దాన్ని ముందుకు తీసుకెళ్తాం అనమాట. మీరు ఈ జర్నీ చేసేది మీకోసం అని గుర్తుంచుకోండి గైస్. ఎందుకంటే కొంతమంది అదేదో నా గురించి నో ఫ్యాప్ చేస్తున్నట్టు, బ్రో నో ఫ్యాప్ ఈరోజు నువ్వు వీడియో చేయలేదు కాబట్టి అయిపోయింది బ్రో అంటే మీరు ఏమనుకుంటున్నారు? నా గురించి వీడియో చేయమని, నా గురించి నో ఫ్యాప్ చేయమని నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? లేకపోతే నేనేమన్నా నో ఫ్యాప్ చేయండి అని చెప్పి దండోరా కొట్టి చెప్తున్నాను అనుకుంటున్నారా? మీ గురించి మీరు చెయ్యండి. అంటే నేను ఈ బెనిఫిట్స్ చూశాను, మీరు కూడా మీ లైఫ్లో బెనిఫిట్స్ చూస్తారు, మిమ్మల్ని మీరు మాస్టర్ చేస్తారు అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అన్కాన్షియస్గా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా, వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకుంటున్నారో కూడా తెలియకుండా అన్కాన్షియస్గా ఉంటున్నారు. అండ్ దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ న్యూ అవేకనింగ్ గైస్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్పిరిచువల్గా చాలామంది అవేకన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు గమనించారో లేదో 2020 కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది స్పిరిచువల్గా అవేకన్ అయ్యారు. అండ్ దిస్ ఈజ్ ద టైమ్, 2025 ఈజ్ ద న్యూ టైమ్. చాలామంది స్పిరిచువల్గా అవేకన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నాకు కూడా అంటే బికాజ్ ఐ ఆమ్ వెరీ యాక్టివ్ ఇన్ స్పిరిచువల్గా నేను చాలా యాక్టివ్లో ఉంటాను, మెడిటేషన్స్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. దిస్ ఈజ్ ద టైమ్. చాలామంది అవేకన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో మీరు కూడా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ నో ఫ్యాప్ అనేది, సీమన్ రిటెన్షన్ అనేది ఒక ఆయుధంలా వాడుకోండి. అండ్ ఎందుకంటే గైస్ ఈ ప్రపంచం ప్రతిరోజు కిందకి వెళ్ళడానికి ప్రయత్నం. అంటే ఒక 5 years వరకు అంటే 2020లో ఏదైతే ఒక అవేకనింగ్స్ చూసామో దాని తర్వాత చాలా డిజాస్టర్స్ చూసాము. అంటే ప్రపంచం అనేది కిందకే వెళ్ళింది కానీ అంటే మనుషులు అనేవాళ్ళు కిందకే పడ్డారు కానీ ఒక లైట్ అనేది చూడలేదన్నమాట. అండ్ 2025 ఈజ్ ద టైం మీరు లైట్ చూడడానికి. మనకి దేవుడిచ్చిన ఒక అవకాశం లాగా మీరు చూడండి. అండ్ దీన్ని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకున్నారంటే మీరు కూడా వన్ ఆఫ్ ద స్పిరిచువల్ బీయింగ్, స్ట్రాంగ్ స్పిరిచువల్ బీయింగ్లా మారాలి అని అంటే దిస్ ఇస్ ద టైం గైస్. సో అందుకే నేను నా ప్రతి వీడియోలో ఎందుకు నో ఫ్యాప్ గురించి ఇంతగా నేను చెప్తున్నాను అని అంటే దీంట్లో లైఫ్ ఉంది, లైఫ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవ్వడానికి ఈ సెక్షువల్ ఎనర్జీ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. సో చెప్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది అంటే నేను బ్రెయిన్ వాష్ మిమ్మల్ని చేస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ మీకోసం మీరు ఎప్పుడైతే నో ఫ్యాప్ని స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ జర్నీలో కంటిన్యూస్గా చేయగలుగుతారు. మీరు ఏ గోల్ పెట్టుకున్న దాంట్లో సక్సీడ్ అవ్వగలుగుతారు. కానీ నేనేదో చెప్పాను అని చెప్పి నా కోసం మీరు నో ఫ్యాప్లు, బ్రహ్మచర్యాలు ఇవన్నీ చేశారనుకోండి, మీరు ఏదో ఒక టైంలో సంకనాకిపోతారు. ఎందుకంటే వేరే ఎవడు చెప్పినా, ఎవడు ఎన్ని విషయాలు ఎన్ని వీడియోలు మీకు చెప్పినా మీకు బుద్ధి అనేది రాదు గైస్. ఎందుకంటే నాకు కూడా రాలేదు స్టార్టింగ్లో. నేను కూడా దీన్ని చాలా అనుకున్నాను, కానీ చేసిన తర్వాత తెలిసింది దీంట్లో ఉండే పవర్ ఏంటి. దీన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే మనల్ని మనం మాస్టర్ చేసుకోవచ్చు. మనం ఒక
సుప్రీం బీయింగ్గా మారొచ్చు, స్పిరిచువల్ బీయింగ్గా మారొచ్చు అని చెప్పి నాకు నేను తెలుసుకున్నాను. అలా మీకు మీ సోల్ లెవెల్లో అంటే ఇవన్నీ మీరు ఈ వీడియోలు చూసినప్పుడు మీకు ఏమవుతుంది అని అంటే మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్లో ఇదంతా ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. కానీ ఏదో ఒక పాయింట్లో మీకు అనిపిస్తుంది చలో చేద్దాం అని చెప్పి. అలా చలో చేద్దాం అనే ఆ ఒక్క పాయింట్ ఆఫ్ టైం కోసం ఈ వీడియోలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని నాకు తెలుసు గైస్. సో అందుకే అనమాట. అండ్ కొంతమంది రెగ్యులర్గా వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు అండ్ సీమన్ రిటెన్షన్ కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ గైస్. మీరు నా ఛానల్ చూస్తున్నందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ కొంతమంది ఉంటారు వాళ్ళు కమెంట్స్ కూడా పెట్టకుండా అలా ఫాలో అవుతూ మన వీడియోని నన్ను లైక్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళ కోసం నా వీడియోస్ అండ్ నా ప్రేమ అంతటిని వాళ్ళకి నేను ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. అండ్ దట్ ఈస్ ఇట్. మీరు నా కోసం చేయకండి గైస్. నా కోసం మీరు ఎప్పుడైతే ప్రయత్నించడానికి అనుకుంటున్నారంటే నా కోసం చేద్దాంలే చూద్దాంలే అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఇవన్నీ వర్కౌట్ కావు గైస్. ఇలా చేస్తే వర్కౌట్ అస్సలు కావు. మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఫిక్స్ అయ్యి విల్ పవర్తో ఉంటారో అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు మాస్టర్ చేసుకోగలరు. ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళగలరు. అండ్ దీంట్లో ఇది చేస్తున్న కొద్దీ మీకు వచ్చే మోటివేషన్ అనేది ఇంకో లెవెల్లో ఉంటుంది. అంటే నేను చిన్నప్పటి నుంచి నేను అంటే ఇంట్రోవర్ట్ అని కూడా చెప్పడానికి అంటే ఒక మూలకు అలా కూర్చునే వాళ్ళు అనమాట. నన్ను గెలిగితే కానీ మాట్లాడేవాడిని కాదు. అలాంటిది నేను ఒక స్ట్రేంజర్స్తో లేకపోతే నేను ఫస్ట్ జాబ్ జాయిన్ అయినప్పుడు వాళ్ళతో చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను. వాళ్ళు ఏదైనా చెప్తే అదే పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. అంటే తెలియని ఒక వ్యక్తులతో కూడా చాలా ఈజీగా మాట్లాడడం, ఈజీగా జోకులు వేయడం ఇవన్నీ నాకు వచ్చాయి. అంటే ఐ సీన్ దట్ బెనిఫిట్. సో అది మీకు కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు నిజంగా ఈ జర్నీని సీరియస్గా తీసుకోవాలి. లేకపోతే ఇట్స్ ఫైన్, ఇట్స్ యువర్ లైఫ్, యూ క్యాన్ లివ్ ఇట్. అంటే డౌట్స్ ఇవన్నీ పెట్టుకున్నాడు ఎప్పుడు ముందుకెళ్ళాడు. కానీ ఈ డౌట్స్ ఏవి లేకుండా కరెక్ట్గా నిజంగా నమ్ముతాడు చూడండి, వాడు ఎప్పుడైనా ముందుకెళ్ళిపోతాడు, ఏదైనా సాధించగలుగుతాడు. అండ్ మీలో చాలామంది అలా సాధిస్తారు అని చెప్పి నేను భావిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.